ఫ్రెండ్స్, యూట్యూబ్ అయితే ఇప్పుడు మ్యాసివ్ అప్డేట్ అయితే తీసుకొస్తుంది. ఈ అప్డేట్ వల్ల స్మాల్ క్రియేటర్స్ కి హ్యూజ్ బెనిఫిట్స్ అయితే ఉండొచ్చు. కానీ కొన్ని ఛానల్స్ కి అయితే ప్రాబ్లం కూడా క్రియేట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ షార్ట్ క్రియేటర్స్, ఏఐ కంటెంట్ క్రియేటర్స్ అండ్ మానిటైజేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. బికాస్ యూట్యూబ్ ఫ్యూచర్ అనేది కంప్లీట్ గా అయితే చేంజ్ అవ్వబోతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిగ్ అప్డేట్ ఏంటంటే, యూట్యూబ్ ఇప్పుడు ఏఐ జనరేటెడ్ మీద ఎక్కువ ఫోకస్ అయితే పెడుతుంది. మీనింగ్ ఏంటంటే, ఏఐ వాయిస్, ఏఐ ఫేస్, డీప్ ఫేక్ వీడియోస్ అండ్ కాపీడ్ కంటెంట్ లాంటి వీడియోస్ ని యూట్యూబ్ అయితే స్ట్రిక్ట్ గా అయితే మానిటర్ చేయబోతుంది. ఇఫ్ క్రియేటర్ ఏఐని యూజ్ చేస్తే ట్రాన్స్పరెన్సీ కంపల్సరీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆడియన్స్ కి ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని కంపల్సరీగా అయితే మెన్షన్ అయితే చేయాలి. ఎందుకంటే ఫేక్ న్యూస్, మిస్లీడింగ్ వీడియోస్ ఇవన్నీ ఇంటర్నెట్ లో చాలా ఎక్కువైపోతున్నాయి. సో యూట్యూబ్ అనేది ట్రస్ట్ అండ్ ఒరిజినాలిటీ మీద అయితే ఫోకస్ చేయబోతుంది. కానీ టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. ఏఐ టూల్ యూజ్ చేయడం రాంగ్ కాదు, కానీ ఒరిజినల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ అయితే ఉండాలి. నెక్స్ట్ యూజ్ అప్డేట్ యూట్యూబ్ షార్ట్స్. ఇప్పుడు షార్ట్ క్రియేటర్స్ కి అయితే యూట్యూబ్ అయితే మోర్ ప్రయారిటీ అయితే ఇస్తుంది. బికాస్ టిక్టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీటి కాంపిటీషన్ అయితే చాలా గట్టిగా అయితే ఉంది. అందుకే యూట్యూబ్ షార్ట్స్ వాళ్ళ కోసం బెటర్ షార్ట్స్ రికమెండేషన్ చేస్తుంది, మానిటైజేషన్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, మోర్ రీచ్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తుంది. ఇవన్నీ ఇవ్వడం స్టార్ట్ అయితే చేస్తుంది. ఎస్పెషల్లీ మనలాంటి స్మాల్ క్రియేటర్స్ కి బిగ్ ఛాన్స్ అయితే అనుకోవచ్చు. బిఫోర్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ లేకుండా గ్రోత్ అనేది చాలా స్లోగా అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు సింగిల్ వైరల్ షార్ట్ అయితే చాలు ఛానల్ అయితే ఓవర్ నైట్ ఫేమస్ అయితే చేయగలదు. మానిటైజేషన్ గురించి మాట్లాడితే యూట్యూబ్ క్రియేటర్ ఫ్రెండ్లీగా అయితే మారబోతుంది. కొత్త క్రియేటర్స్ కోసం ఎంట్రీ బ్యారియర్ కొంచెం ఈజీ అయితే చేయబోతుందని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఎలాగంటే వాచ్ అవర్స్, సబ్స్క్రైబ్ రిక్వైర్మెంట్, ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్, ఈజీ యాక్సెస్ అయితే రావచ్చు. లైక్ సూపర్ ట్యాంక్స్, మెంబర్షిప్స్ అండ్ షాపింగ్ ఫీచర్ స్మాల్ క్రియేటర్స్ కి కూడా అవైలబుల్ అయ్యే ఛాన్స్ రావచ్చు. ఇది ఎస్పెషల్లీ ఇండియన్ క్రియేటర్స్ కి అయితే హ్యూజ్ ఆపర్చునిటీ అయితే అనుకోవచ్చు. కానీ ఒక్క ఇంపార్టెంట్ వార్నింగ్ కూడా ఉంది. కాపీ పేస్ట్ వీడియోస్ చేస్తే, అదర్ ఛానల్స్ కంటెంట్ ని రిడ్యూస్ చేస్తే, ఏఐ తో బల్క్ స్పామ్ వీడియోస్ క్రియేట్ చేస్తే యూట్యూబ్ అనేది స్ట్రిక్ట్ గా యాక్షన్ అయితే తీసుకుంటుంది. ఛానల్ రీచ్ అనేది డిక్రీజ్ కూడా అవ్వచ్చు. మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. సో మీరు ఫ్యూచర్ లో సర్వైవ్ అవ్వాలంటే మెయిన్లీ ఒరిజినల్ ఐడియా, గుడ్ ఎడిటింగ్, హ్యూమన్ వాయిస్, క్రియేటివిటీ, స్టోరీ టెల్లింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. యాడ్స్ రీప్లేస్మెంట్ కూడా స్మార్ట్ అవ్వచ్చు. వీడియో రికమెండేషన్స్ కూడా మోర్ యాక్యురేట్ అవ్వచ్చు. అండ్ వ్యూయర్స్ ఎక్కువ టైం ప్లాట్ఫామ్ లో స్పెండ్ చేయాలి అని ఆల్గరిథం ని ఇంప్రూవ్ అయితే చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే యూట్యూబ్ ఇప్పుడు టీవీ రీప్లేస్మెంట్ లాగా ఎవాల్వ్ అయితే అవబోతుంది. నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఛాన్స్ జెన్యూన్ క్రియేటర్స్ కి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. హార్డ్ వర్క్ చేస్తే గ్రోత్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ తెలుగు క్రియేటర్స్ అండ్ టెక్ క్రియేటర్స్ కి ఇది బెస్ట్ టైం. కన్సిస్టెన్సీని అయితే మెయింటైన్ అయితే చేయండి. ఒక్క వైరల్ వీడియో మీ లైఫ్ ని కంప్లీట్ గా అయితే చేంజ్ చేయగలదు. సో ఫ్రెండ్, యూట్యూబ్ లేటెస్ట్ హ్యూజ్ చేంజెస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ అప్డేట్ క్రియేటర్స్ కి హెల్ప్ఫుల్లా లేదా స్ట్రిక్టా? మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. ఎవరైతే యూట్యూబ్ ఫీల్డ్ లోకి రావాలనుకుంటున్నారో ఇలాంటి టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.